గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో కొంచెం డేంజర్ నుంచి బయటపడ్డారనమాట. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఏంటంటే పోలీస్ కేసులు, కోర్టు కేసులు అనేటటువంటి ఖచ్చితంగా 10% ఆఫ్ ద మిథున రాశి వాళ్ళని గోచార రీత్యా వేధించినవి, అందులో డౌటే లేదు. ఎందువల్లంటే వ్యక్తిగత జాతకాలను బట్టి, జనరల్గా వ్యక్తిగత జాతకాలను బట్టి వస్తాయి ఇవన్నీ కూడా. కానీ సమ్మర్లో మనకి ఎండ ఎక్కువ ఉంటుంది, వింటర్లో చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పినట్టుగా సమ్మర్లో కూడా వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఒక 4-5 రోజులు. అట్లా వీళ్ళకి గోచార రీత్యా ఈ మిథున రాశి వాళ్ళకి పికప్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మిథున రాశి వారికి ఆదాయం 14 అయిపోయింది, వ్యయం 2 అయిపోయింది. పిచ్చనారి వాళ్ళు అయిపోతారు వీళ్ళంతా కూడా. మిథున రాశి వాళ్ళు ఇప్పుడు పిచ్చగా సంపాదిస్తారనమాట. ఆ తర్వాత రాజ్యపూజ్యము అవమానము 3 అనమాట, రాజ్యపూజ్యం 4 ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తారు, తమకు కావాల్సిన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. సో దానివల్ల అమ్మ మంచి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి పేరు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఈ మిథున రాశి వారికి ఏంటంటే అత్త బాధ, ఆడబడుచుల బాధ అని ఫీల్ అయిపోతున్నటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళలో చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ బాధలు వాళ్ళ ఇంటర్వెన్షన్ లేకుండా వాళ్ళు ఇంటర్ఫియర్ కారనమాట. వీళ్ళ కాపురాలు పొండ్రా మీరే, మీ కాపురాలు మీరు చేసుకోండి అని వదిలేస్తారు. అండ్ వీళ్ళు ఏంటంటే అక్కడ పని తగ్గిపోయింది కదా, అత్తగారులు ఉండరు, ఆడపడుచులు ఉండరు, జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి సపరేట్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, లిమిటెడ్ పని చేసుకోవడం, కూర్చోవడం. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం డయాబెటీస్ రోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏం పర్వాలేదు. అండ్ వీళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో పనులు చేసుకోకుండా మిథున రాశి వాళ్ళు అందరూ జిమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ జిమ్స్ ఇవన్నీ కూడా ఈ జుంబో ఇలాంటి వాటికి అన్నిటికీ వెళ్ళిపోతున్నారు. ఇవి తగ్గించుకొని వీళ్ళు ఇంట్లో పనులు పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక బిజినెస్ కమింగ్ టు ద మిథున రాశి వచ్చేసరికి జన్మంలో యొక్క గురుడు వచ్చాడు. ఆ తర్వాత మొన్నటి దాకా చితగొట్టేశాడు అనమాట కేతు గ్రహము. ఇప్పుడు బ్రహ్మాండమైన లాభాల మీద లాభాలు ఇస్తున్నాడు. కేతు చక్కగా సింహరాశిలోకి వస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహము మార్చి 29, 2025 సంవత్సరం నుంచి కూడా రాజ్యస్థానంలోకి వెళ్ళాడు. రాజ్యస్థితి మీనం రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహం భాగ్యంలోకి వచ్చాడు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళ అసలే మెస్మరైజింగ్ పవర్ ఎక్కువ వీళ్ళకి. ఈ సంవత్సరం ఇంకా మెస్మరైజింగ్ పవర్ పెరిగిపోతుంది. అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, నాటకాల రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీతంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఫైన్ ఆర్ట్స్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి పికప్ ఎక్కువ ఉంటుంది. అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్స్ వీళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకునే విధంగా వీళ్ళు కాస్త డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఇల్లు కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. అంతేకాకుండా స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పెద్ద ఇళ్లలోకి, మిద్దెళ్లలోకి వెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అండ్ భర్తల్ని వీళ్ళంతా కూడా హ్యాండ్ పెక్కడ్గా చేసేస్తారు. భర్తల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని వీళ్ళు ఈ సంవత్సరము ఈ మిథున రాశి వాళ్ళు విక్టరీ సాధిస్తారు. దే విల్ విన్ ఓవర్ దర్ విషెస్ అనమాట. వీళ్ళంతా కూడా మేము ఫారిన్ వెళ్ళాలని చేసుకున్నామండి, కానీ మా హస్బెండ్ ఏమో ఫారిన్ వెళ్ళకుండా ఫ్యామిలీ పర్సన్ అయిపోయాడు అని బాధలు పడే వాళ్ళు ఉన్నారు. మాట్లాడితే మా మమ్మీ అంటాడు, మా చెల్లి అంటాడు, మా అక్క అంటాడు. ఈ విషయం నాకు తెలుసుంటే నేను అసలు చేసుకోకపోతున్నాను, నన్ను అన్ని దేశాలకి తిప్పుతాడని నేను అనుకున్నాను. చేస్తే ఫ్యామిలీ పర్సన్ వచ్చాడు, ఓల్డ్ ఐడియాస్ అని ఇలాగ బాధపడేటటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి మంచి డేస్ వచ్చేసినాయి అనమాట. దే కెన్ ఫ్లై ఓవర్ ఎనీవేర్ దే లైక్. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది. చక్కగా వాళ్ళకి కావాల్సిన విధంగా కేతు ఫారిన్ వెళ్ళండి అని పంపించేస్తాడు. అక్కడ ట్రంప్ ఏమో వీళ్ళని ఏమో అనట్లేదు. మిథున రాశి వాళ్ళు మిగతా అన్ని రాశుల వాళ్ళని టైట్ చేసినా మిథున రాశి వాళ్ళని టైట్ చేయడం వెల్కమ్ అని చెప్తాడు అనమాట అమ్మ. ఆ విధంగా మిథున రాశి వాళ్ళకి సినిమా ఫీల్డ్, నాటకాల ఫీల్డ్, సినీ సంగీత సాహిత్య రంగాల ఫీల్డ్, ఆల్ ఫీల్డ్స్ సూపర్ అనమాట. పరిహారాలు ఈ మిథున రాశి వాళ్ళకి మనకి జన్మంలో స్వీట్లు ఎక్కువ తినేస్తారు. పరిహారాలు అనగానే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే ఏ చెట్టు చుట్టూ తిప్పాలి, ఏ గుళ్ళకి వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ముందు పరిహారంగా వీళ్ళు స్వీట్లు తక్కువ తినాలి ఫస్ట్, లేకపోతే షుగర్ డేకి పెరిగిపోతుంటుంది. అసలే మైగ్రేన్ బాధల్లో ఉన్నారు మిథున రాశి వాళ్ళు చాలా మంది. కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళు ఒక చక్కటి మేడి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలి. మేడి చెట్టుని సెలెక్ట్ చేసుకొని ఒక స్పూన్ నీళ్లు, లేకపోతే చిన్న రావి చెంబు నీళ్లు అని కాకుండా కనీసం మినిమం 1 బకెట్ నీళ్ళు
పెద్ద బకెట్ నీళ్ళు పోయాల్సిందే Okay. రావి చెట్టుకి మేడి చెట్టుకి. అండ్ గురువారం నాడు 108 టైమ్స్ వీళ్ళు ప్రదక్షిణలు చేసుకోవాలి. ఎవరైతే వీళ్ళ భర్తలు వీళ్ళ చెప్పు చేతల్లో వినాలి ఉండాలి అని అనుకుంటున్నారో, అత్తగారుల బాధ, ఆడపడుచుల బాధ, మెయిన్ బాధ ఇదే అనమాట ఇండియాలో. ఇప్పుడు మొత్తం రిసెషన్ వచ్చినా సరే యుఎస్ఏలో, ఇండియాలోకి బాధ ఇదే అనమాట. అవును. సో ఈ బాధ పోవాలి అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా రావి చెట్టు చుట్టూ డైలీ తిరగడమే. జుంబలు మానేయాలా, నెక్స్ట్ జిమ్లు మానేసేయాలా. ఈ ఎక్సర్సైజ్ చాలు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారికి, గురు దత్తాత్రేయ స్వాముల వారికి యొక్క గురుచరిత్ర పుస్తకం కనుమ ఉంటుంది. అండ్ ఆ పుస్తకాన్ని తీసుకొని గురుచరిత్ర పారాయణ చేయడము. గురువారం నాడు సాయిబాబా సచ్చరిత్ర ఎలాగో చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర చదివి దత్తాత్రేయ స్వామి వారి పూజలు చేసుకున్నట్లయితే నెంబర్ 1గా దూసుకుపోతారు ఈ మిథున రాశి వాళ్ళమ్మ. Okay.